సంఖ్యాకాండము 4వ అధ్యాయము. మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేయువారినందరినీ లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటికీ కావలసినవన్నిటినీ, వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వరుసను లెక్కింపవలెను. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను, కహతీయులను, అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారినందరినీ లెక్కించిరి. వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2770 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారని కహతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చెయ్యుటకై సేనగా చేరువారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చెయ్యతగిన వారని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చెయ్యుటకు సేనగా చేరువారు, అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మెరారీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇజ్రాయేలీయుల ప్రధానులను లెక్కించిన లేవీయులలో 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ, అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. యెహోవా నోటిమాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతివాడును తన తన సేవను బట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి.